నెక్స్ట్ ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ లో భాగంగానే ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకు పేపర్లో వచ్చిన అంశాలని పరిశీలించినట్లయితే ఇక్కడ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజిష్కియాన్ అటువంటి వ్యక్తి ఈయన ఎన్నిక కావడం జరిగిందండి. ఈ మసౌద్ పెజిష్కియాన్ అటువంటి పర్సన్ ఈయన ఒక రిఫార్మర్ లాంటి పర్సన్, ఒక సంస్కరణవాది అన్నమాట. ఇతను ఎటువంటి విధానాలు పాటిస్తాడంటే ఇజాబ్ అనేటువంటి ఉద్యమం నడిచింది ఇరాన్లో. అంటే ఇజాబ్ ఖచ్చితంగా ధరించాలనే ఉద్యమం నడిచింది. అయితే పాశ్చాత్య దేశ సంస్కృతిని మారుతున్నటువంటి కల్చర్ అనుగుణంగా ఇజాబ్ అనేటువంటి ఆ యొక్క అంశానికి మేము కొద్దిగా సడలింపు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మారుతున్నటువంటి విషయంలో కొన్ని అంశాల పట్ల మనం మారాలి అనేది ఇతను చెప్పిన విషయం చెప్పవచ్చు. ఇది కొద్దిగా పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అని కూడా మనం పేర్కొన్నాం. తద్వారా ఇరాన్ అంటే దేశము మళ్ళీ పాశ్చాత్య దేశాలతోటి మంచి అంటే మంచి సంబంధాలని నెలకొల్పుకునే విధంగా రావడం జరిగింది. ఇరాన్ అనేది మన ఇండియా కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ కంట్రీ అని కూడా చెప్పొచ్చండి. ఏది మన ఇరాన్ కంట్రీ. ఇరాన్కి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఇబ్రహీం రైసీ అటువంటి వ్యక్తి ఇరాన్ మాజీ అధ్యక్షుడు. ఇతను అనుకోకుండా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈయన కలాసి అటువంటి ఒక డ్యామ్, అజర్బైజాన్ అండ్ ఇరాన్ ఈ యొక్క దేశాల మధ్యన ఒక డ్యామ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఆ డ్యామ్ యొక్క ప్రారంభోత్సవంలో భాగంగానే ఇతను వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళినప్పుడు ఆ డ్యామ్ని ప్రారంభించి రివర్స్ వచ్చేటువంటి టైంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. సో అందుకని ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇబ్రహీం రైసీ మరణంతో ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికలలో మసౌద్ పెజెష్కియాన్ అటువంటి క్యాండిడేట్ ఇతను నియమితులు కావడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇరాన్ దేశ అధ్యక్షుడు అన్నప్పుడు, కొత్త అధ్యక్షుడు అన్నప్పుడు ఇతని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, మసౌద్ అని ఈజీగా మనకు ఐడియా ఉండాలి. అలాగే ఇరాన్ రాజధాని పేరు ఏంటంటే టెహరాన్, ఇరాన్ కరెన్సీ ఏంటంటే రియాల్, ఇరాన్ పార్లమెంట్ ఏంటంటే మజ్లిస్ అనేది ఐడియా ఉండాలి. అలాగే ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ పేరు అయతొల్లా ఖొమేని అనే పర్సన్ కూడా ఐడియా మనం ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ వస్తున్న కరెంట్ అఫైర్స్ చూడండి. కరెంట్ అఫైర్స్ 23న కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారండి. అంటే ప్రీవియస్గా ఎలక్షన్స్ కంటే ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ లాంటి బడ్జెట్ అయితే, ఈ బడ్జెట్ మాత్రము కంప్లీట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మనకు నిర్మలా సీతారామన్ గారు మరొక్కసారి ఆమె యొక్క డిజిటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా ఈసారి పూర్తి స్థాయి అంటే బీజేపీ పార్టీ ఏదైతే అనుకుంటుందో వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ భారత్కు సంబంధించి వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ అంటే ఏంది, బడ్జెట్ టర్మినాలజీ అంటే ఏంది, అలాగే ఈ బడ్జెట్లో వస్తున్నటువంటి కొత్త పథకాలు ఏమున్నాయి, బడ్జెట్కు ఉన్నటువంటి లక్ష్యాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం మెమరైజ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చేయడం జరుగుతుంది. మీరు అప్పుడు జస్ట్ మీరు ఫాలో అవ్వండి. జస్ట్ బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెడుతున్నది మాత్రం ఇది ఇంపార్టెంట్. 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ గురించి మనం చెప్పేటప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి బడ్జెట్ కానీ, అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బడ్జెట్లో కానీ సేమ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలుస్తాయి. అంతేకాకుండా ఇంకా మనం చూస్తే బడ్జెట్కు సంబంధించినటువంటి కొన్ని మూలమైన బేసిక్ బిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఏం పేరు, అలాగే 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశం రాష్ట్రపతి అయిన పర్సన్ పేరు ఏం పేరు, అలాగే 7 సార్లు ప్రవేశపెట్టి భారతదేశం రాష్ట్రపతి అయినటువంటి పర్సన్ పేరు ఏం పేరు, అలాగే ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ప్రధానమంత్రుల సంఖ్య ఎంత, అలాగే ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎంత, ఇటువంటి అంశాలను మనం మెమరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ బిట్స్ అనమాట. వీటన్నిటిని కూడా మనం ఆ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ గోండు భాషలో పండోక్నా మహాభారత కథ అనేది ఏదైతే ఉందో, గోండు భాష అంటే మనకు ఆదిలాబాద్లో నివసించేటువంటి గోండులు ఎవరైతే ఉంటారో ఆ గోండులో భాషలో మనకు మహాభారత కథని రాయడం జరిగింది. ఆ రాసినటువంటి వ్యక్తి పేరు తొడషం కైలాష్ అంటే పర్సన్. ఇది మన పుస్తకం అనమాట. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆయన పేరు ఏం పేరు, తొడషం కైలాష్. ఏంటంటే గోండు భాషలో పండోక్నా మహాభారత కథని అనువదించడం జరిగింది. మహాభారతాన్ని అనువదించారు ఏ భాషలోకి, ఏ భాషలో అంటే ఆ భాష వచ్చేసి గోండు భాష. ఇది క్లియర్. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. షారుఖ్ ఖాన్ గారికి లో కర్నో ఫిలిం ఫెస్టివల్ అనేది ఆగస్ట్ 10వ తారీఖున జరగబోతుంది 2025లో.
ఇక్కడ జరుగుతున్నప్పుడు ఈ క్రమంలో భాగంగానే వారికి పార్డో అలా కెరియర్ అస్కోనా లోకర్నో టూరిజం, మరొకసారి చెప్తుండండి, పార్డో అలా కెరియరే అస్కోనో లోకర్నో టూరిజం అనేటువంటి అవార్డుని స్విట్జర్లాండ్ ప్రభుత్వం అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇందులో భాగంగానే ఇక్కడ స్విట్జర్లాండ్ అనేది మీకు ఒక క్లారిటీ ఉంది. స్విట్జర్లాండ్ అనేది మంచి పర్యాటక కేంద్రం. ఫ్రాన్స్ దేశం తర్వాత వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ ఏంటంటే స్విట్జర్లాండ్. ఈ స్విట్జర్లాండ్ అనేది స్విస్ అందాలకు చాలా ఫేమస్. అంతేకాకుండా స్విస్ బ్యాంకులు నల్లధనానికి చాలా బాగా ఫేమస్. అంతేకాకుండా స్విట్జర్లాండ్ ఏమంటాం, గడియారాల దేశం అని పిలుస్తాం. అటువంటి దేశంలో లోకర్నో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటది. ఆ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా మన షారుఖ్ ఖాన్ గారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. షారుఖ్ ఖాన్ గారు పర్టికులర్గా మీరు రీసెంట్గా వారు పఠాన్ లాంటి సినిమాలతో వారు ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి ఈ పురస్కారం పొందుతున్నటువంటి తొలి భారతీయ నటుడిగా కూడా మనం పేర్కొనవచ్చు. స్విట్జర్లాండ్ నుంచి లోకర్నో సంబంధించినటువంటి పార్డో అలా కెరియర్ అస్కోనా అనే పురస్కారం పొందుతున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ కూడా ఎవరంటే షారుఖ్ ఖాన్ అండి. అలాగే స్విట్జర్లాండ్ టూరిజం అంటున్నాం. ఇక్కడ స్విట్జర్లాండ్ టూరిజానికి ప్రచారకర్తగా రణవీర్ సింగ్ అనేటువంటి క్యాండిడేట్ కూడా ఎంపికైన పర్సన్ అని చెప్పొచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్, దేశంలోనే అతిపెద్ద పశు వైద్య ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో ఆల్రెడీ ఏర్పాటైంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బుర్జుగడ్డ అంటే తండాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో అతిపెద్ద పశు వైద్య దవాఖానా. ఇది సత్యం శివం సుందరం అనే గోశాలలో భాగంగా అక్కడ ఉన్న దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద పశు వైద్య కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుందంటే రంగారెడ్డి జిల్లాలో బుర్జుగడ్డ అనే తండాలో ఏర్పాటు చేశారు. ఓకే అండి. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం అండి, ఇక్కడ వరంగల్ గీసుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దిగువన ఏంటంటే దీపగడ్డగా పిలిచే పార్టీ గడ్డలో శిలాయుగం శాతవాహనుల కాలవల్లో ఉన్నటువంటి మట్టి పూసల తయారీకి వాడిన రాతి పనిముట్లని గుర్తించ జరిగింది. దీన్ని గుర్తించిన వ్యక్తి పేరంటే రెడ్డి రత్నాకర్ రెడ్డి అనమాట. ఒకండి, రెడ్డి రత్నాకర్ రెడ్డి అంటే మనకు వరంగల్ జిల్లాలో గీసుకొండ అనే ప్రాంతం ఉంటుంది. ఆ గీసుకొండలో శాతవాహనుల కాలం నాటి మట్టి పూసల తయారీకి వాడిన రాతి పనిముట్లని కనిపెట్టడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతుంటాడు, ఇటీవల శాతవాహనుల కాలం నాటి మట్టి పూసలని ఎక్కడ కనుగొన్నారు అంటాడు. అది వరంగల్ జిల్లాలోని గీసుకొండ. గుర్తించిన వ్యక్తి పేరు రత్నాకర్ రెడ్డి. ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే లూయిస్ హామిల్టన్ గురించి మనం అబ్జర్వ్ చేయాలండి. ఈ లూయిస్ హామిల్టన్ అంటే పర్సన్ ఏంటంటే ఇతను బ్రిటిష్ గ్రాండ్ ప్రీని గెలవడం జరిగింది 2024లో. లూయిస్ హామిల్టన్ అంటే గతంలో ఫార్నోన్ ఛాంపియన్ గా బాగా పేరొందినటువంటి వ్యక్తి లూయిస్ హామిల్టన్. ఈ లూయిస్ హామిల్టన్ అటువంటి పర్సన్ ఈయన ఒకే సర్క్యూట్ మీద అంటే బ్రిటిష్ గ్రాండ్ ప్రీని ఇప్పటివరకు 9 సార్లు గెలవడం జరిగింది. తద్వారా గతంలో మైకేల్ షుమాకర్ అటువంటి వ్యక్తి 8 సార్లు నెగ్గినటువంటి ఎక్కడ ఫ్రాన్స్ లోని మ్యాగ్నిక్ కోర్స్ అండ్ సర్క్యూట్ లో నెలకొన్నటువంటి రికార్డుని మనోడు అధిగమించడం జరిగింది. అంటే ఒకే కోర్టు అంటే ఒకే గ్రాండ్ ప్రీ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ అంటారు ఇక్కడ. ఎందుకంటే సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సర్క్యూట్ అనేది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. ఈ సర్క్యూట్ అనమాట. ఇది ఒక సర్క్యూట్. ఇక్కడ ఫార్ములా 1 స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ ఇట్లా పోదు బండి, ఇలా జిజ్ అని ఇట్లా వచ్చి పోతాయి అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క సర్క్యూట్ని అత్యధికంగా 9 సార్లు గెలిచినటువంటి పర్సన్ ఎవరంటే లూయిస్ హామిల్టన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రీని కూడా రీసెంట్గా గెలిచాడు. ఈయన లాస్ట్ టైం చివరిసారిగా 2021లో సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీని గెలిచాడు. అప్పటి నుంచి ఇప్పుడు ఒక టైటిల్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్ మళ్ళొక్కసారి స్టార్ట్ చేశాడు. మరి ఇప్పుడు ఎక్కువగా మనకు వినబడుతున్న పేరు ఇందులో ఫార్ములా 1లో మ్యాక్స్ వెర్స్టాపెన్ పేరు బాగా వినబడుతుంది. ఇప్పుడు అదొక సరికొత్త తేజం అన్నమాట. ఆల్రెడీ సచిన్ లాంటి పర్సన్ ఇతను ఎవరంటే లూయిస్ హామిల్టన్ అంట. ఓకే, నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు సంబంధించి మనకు ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది. ఆయన రష్యా దేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఆస్ట్రియా దేశానికి కూడా వెళ్తున్నాడు. ఈ రష్యా దేశానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే రష్యా దేశానికి రీసెంట్గానే మరొక్కసారి
మన వ్లాదిమిర్ పుతిన్ ఆయన ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఆయన ఆల్రెడీ 4 సార్లు అయ్యాడు. ఇది 5వ సారి కూడా కావడం జరిగింది. ఎందుకంటే 2000 నుంచి 2008 వరకు 2 సార్లు అయ్యాడు. తర్వాత 2012 నుంచి 18 వరకు, 2018 నుంచి 24 వరకు ఇలా 2 సార్లు, అంటే ఓవరాల్గా 4 సార్లు అయ్యాడు. 5వ సారి మరి రీసెంట్గా మళ్ళొక్కసారి ఎన్నిక కావడం జరిగింది. ఎవరు అంటే ఆయన పేరే వ్లాదిమిర్ పుతిన్. అలాగే నరేంద్ర మోడీ కూడా హ్యాట్రిక్ ప్రధానిగా అతను కూడా రావడం జరిగింది. అయితే ఈ కాలక్రమంలో భాగంగానే ఇండో రష్యా మీటింగ్ జరుగుతున్నాయి. ఈ ఇండో రష్యా మీటింగ్స్ అనేది 22వ ఇండో రష్యా మీటింగ్స్. ఈ మీటింగ్స్లో మన చిరకాల మిత్రుడు ఎవరంటే రష్యా కాబట్టి ఈ రష్యా దేశంతో నరేంద్ర మోడీ గారు చర్చలు చేయడం కోసమని ఇండో రష్యన్ మీటింగ్లో పాల్గొంటున్నాడు. ఒక సంవత్సరం వాళ్ళ దగ్గర జరుగుతుంది, ఒక సంవత్సరం మన దగ్గర జరుగుతుంటుంది. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని హోదాలో వెళ్ళిన ఫస్ట్ కంట్రీ పేరు ఇటలీ అని మనం పేర్కొనొచ్చు. ఎందుకంటే G7 అనే కూటమికి G7 అనే కూటమి సమావేశంలో భాగంగా ఆతిథ్య దేశం యొక్క పిలుపు మేరకు అతిథి వ్యక్తిగా మన నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. అలాగే వీరు రష్యా దేశంతో మాత్రమే కాకుండా అంటే ఈరోజు ఉండడం జరుగుతుంది. అలాగే రేపు జూలై 9న కూడా ఉండి జూలై 9న నేరుగా ఆస్ట్రియా అనే దేశానికి వెళ్ళబోతున్నాడు. ఈ ఆస్ట్రియా అనే దేశము తోటి ఆలోచిస్తే ఆస్ట్రియా అనే దేశం ఏంటంటే ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని పేరు వియన్నా అన్నమాట. మనకు మొదటి ప్రపంచ యుద్ధం కారణమే ఆస్ట్రియా దేశం. అలాగే ఆస్ట్రియా అంటే దేశానికి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ దేశంలో గత 40 సంవత్సరాల్లో ఇంతవరకు ఏ భారత ప్రధాని పర్యటించలేదు. అలా పర్యటిస్తున్నటువంటి తొలి భారత ప్రధాని పేరంటే ఆయన పేరు నరేంద్ర మోడీ అండి. అంతేకాకుండా 2024కి భారత్ ఆస్ట్రియా దేశాల మధ్యన దౌత్య సంబంధాలు మొదలై కూడా 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ యొక్క పురస్కారం నేపథ్యంలో ఆస్ట్రియా దేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అంతరిక్ష పరిశోధన గురించి మనకి డిస్కస్ చేయాలి. ఈ అంతరిక్ష పరిశోధనలో స్పేస్ వాక్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. స్పేస్ వాక్ అంటే ఏదో కాదు, మనకు అంతరిక్ష కేంద్రం అనేది ఒకటి ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రం ఉన్నప్పుడు ఈ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ఆ కేంద్రం నుంచి బయటికి వెళ్ళి జనరల్గా వాక్ చేస్తుంటారు. దాన్నే స్పేస్ వాక్ అంటుంటారు. ఈ స్పేస్ వాక్ అనేది ఆల్రెడీ చైనాకు సంబంధించినటువంటి ఒక పరిశోధన కేంద్రం ఉంది. అంతరిక్షంలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ఏం పేరు అంటే థియాన్ గాంగ్ అనమాట. ఏం పేరు దాని పేరు? థియాన్ గాంగ్. ఈ థియాన్ గాంగ్ లో భాగంగానే ఇక్కడికి వెళ్ళినటువంటి 3 చైనా వ్యోమగాములు ఏమంటారు అంటే చైనా వ్యోమగాములు టైకోనాట్ అంటారు. ఈ టైకోనాట్లు 3 కూడా ఏం చేశారంటే 16 సార్లు వాళ్ళు స్పేస్ వాక్ చేశారు. ఇది కూడా ఒక వరల్డ్ రికార్డ్ అనమాట. ఇది కూడా వరల్డ్ రికార్డ్ అంటే అంతరిక్షంలో జరిగింది కాబట్టి యూనివర్స్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ 16 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఈ 16 సార్లు స్పేస్ వాక్ చేసిన వాళ్ళు ఎవరంటే లీ కాంగ్ యో గాంగ్స్ అండ్ లీ గాంగ్స్ అనమాట. లీ కాంగ్ యో గాంగ్స్ లీ గాంగ్స్ అనమాట. వీళ్ళు షెంజౌ 18లో బాగా 16 సార్లు స్పేస్ వాక్ అనేది చేయడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇక్కడ చూడండి. తెలంగాణలో ఆల్రెడీ మన ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. మల్లారెడ్డి గారి యూనివర్సిటీ కానీ అనురాగ్ యూనివర్సిటీ కానీ ఇటువంటి నేపథ్యంలో భాగంగానే ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనకు ఈక్విఫై లాంటిది కూడా అది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ నేపథ్యంలో కొత్తగా మనకు తెలంగాణలో ఇంకొక 5 ప్రైవేట్ యూనివర్సిటీ రాబోతున్నాయి. ఈ 5 ప్రైవేట్ యూనివర్సిటీలలో లాస్ట్ టైం రంగారెడ్డిలో గురునానక్ అనేది కొద్దిగా గొడవ అయింది. సో అది ఇప్పుడు యూనివర్సిటీగా రూపాంతరం అనేది క్లియర్ కట్గా మనకు రావడం జరుగుతుంది. సంగారెడ్డిలో ఎంఎన్ఆర్ అటువంటి యూనివర్సిటీ, రంగారెడ్డిలో గురునానక్ అనేటువంటి యూనివర్సిటీ, గట్కేసర్లో శ్రీనిధి యూనివర్సిటీ, అలాగే సిద్దిపేటలో కావేరి యూనివర్సిటీ, షామీర్పేటలో NICMAR అటువంటి యూనివర్సిటీ, నిక్మేర్ అటువంటి యూనివర్సిటీ. ఈ యొక్క 5 యూనివర్సిటీలు కొత్తగా రాబోతున్నాయి. ఇక్కడ మనకు ప్లేస్ ఇంపార్టెంట్, యూనివర్సిటీ నేమ్ ఇంపార్టెంట్. చూడండి, సంగారెడ్డిలో ఎంఎన్ఆర్, సంగారెడ్డిలో ఏ యూనివర్సిటీ? ఎంఎన్ఆర్. అలాగే రంగారెడ్డి గట్కేసర్లో రంగారెడ్డిలో వచ్చేసి గురునానక్, అలాగే గట్కేసర్లో వచ్చేసి మనకు శ్రీనిధి, సిద్దిపేటలో కావేరి అటువంటి యూనివర్సిటీ, షామీర్పేటలో నిక్మార్ అటువంటి యూనివర్సిటీ. ఈ యొక్క 5 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మనకు ఒక 4 అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి తెలంగాణకు సంబంధించిన అంశాలు. ఇందులో చూడండి, పంచాయతీరాజ్ చట్టం అనేది ఏదైతే ఉందో 2018 సంబంధించిన విషయంలో భాగంగానే ఇక్కడ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తున్నారు. ఈ సవరణలో భాగంగానే ఒక ఆమోదం లభించింది అనమాట. ఏం ఆమోదం లభించిందంటే
భద్రాచలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ భద్రాచలంలో వాటిని 3 గ్రామ పంచాయతీలుగా, సారపాక అంటే దాన్ని 2 గ్రామ పంచాయతీలుగా, అలాగే రాజంపేట అనే కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయబోతుంది. అంటే గ్రామ పంచాయతీల సంఖ్య అనేది మనకు పెరగబోతుంది. ఒకటి ఇది పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తూ ఒక 3, 2, 5, 5, 1, 6 అంటే 6 గ్రామ పంచాయతీలు రాబోతున్నాయి. అదేంటిదంటే భద్రాచలంలో 3 గ్రామ పంచాయతీలు, సారపాకలో 2 గ్రామ పంచాయతీలు, రాజంపేటలో కొత్త గ్రామ పంచాయతీ అనేది రాబోతుంది. ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ పాయింట్ అనమాట. అలాగే ఇంకొక విషయం కూడా, తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే చట్ట సవరణ చేశారు. వాళ్ళు చట్ట సవరణ చేస్తూ రీసెంట్గా జైనులకు కూడా తెలంగాణలో మైనార్టీ హోదాని కల్పించబోతున్నారు. వాస్తవంగా జైనులకి 2012లోనే ఆ టైంలోనే వాళ్ళకి భారతదేశంలో మైనార్టీ హోదా కల్పించడం జరిగింది. అలాగే తెలంగాణ ఇంతవరకు మైనార్టీ హోదా కల్పించలేదు. మైనార్టీలు అంటే తెలంగాణలో ఎవరు అంటే, మైనార్టీలు అంటే తెలంగాణలో బేసిక్గా భారత రాజ్యాంగం ప్రకారం మైనార్టీలు 2 రకాలు ఉంటారు. అందులో ఒకటి మత ప్రకారం, ఇంకోటి భాష ప్రకారం, అది వేరే విషయం. బట్ మత ప్రకారం కనుక పరిశీలిస్తే ఈ మత ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీలు ఈ యొక్క ముస్లింలు కానీ, అలాగే ఇక్కడ క్రిస్టియన్లు కానీ, అలాగే పార్షీలు కానీ, అలాగే బౌద్ధులు కానీ, అలాగే సిక్కులు కానీ, ఇలా 5 మంది ఉన్నారు. ఈ 5 మందికి తోడుగా ఇంకొక మతం యాడ్ అవుతుంది. ఆ మతం పేరు, దాని పేరే జైన మతంగా మనం పేర్కొంటాం. అలాగే నెక్స్ట్ వన్, తెలంగాణ స్టాప్ మెడికల్ సైన్స్ బిల్లు ద్వారా హైదరాబాదు నగరం నలువైపులా 4 బోధనా ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. టిమ్స్ కు అనుబంధంగా ఏర్పాటు చేయబోతున్నారు. నిమ్స్ అనేది ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి ఉంటే, ఇక్కడ టిమ్స్ అనేది కంప్లీట్ గా తెలంగాణ ఫండింగ్ తోటి ఉండేటటువంటి మెడికల్ సైన్స్ గా మనం చెప్పొచ్చు. దీనికి అనుబంధంగా 4 బోధనా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు కూడా మన కార్యక్రమం ఉంది. అలాగే కేతనపల్లి మున్సిపాలిటీ పేరుని రామకృష్ణపూర్గా కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా రీసెంట్ గా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం అనే దాన్ని కూడా సవరిస్తున్న విషయంగా చెప్పొచ్చు. అందులో భాగంగానే మున్సిపాలిటీలో కూడా రాజ్యసభ సభ్యుడిని ఎక్స్ రాజ్యసభ సభ్యుడికి కూడా ఓటు ప్రతిపాదన కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే చైర్పర్సన్ ఎన్నికల్లో మేయర్ కానీ, అలాగే వైస్ చైర్మన్ కానీ, అలాగే డిప్యూటీ మేయర్ కానీ, ఇటువంటి అంశాలలో ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులకు కూడా ఓటు కల్పించాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే జిహెచ్ఎంసీలో 3 కోఆప్షన్ సభ్యులకు గాను 2 మైనార్టీలు కూడా ఉండాలని నిర్ణయించారు. జిహెచ్ఎంసీ పరిధి పెరిగే నేపథ్యంలో కోఆప్షన్ సభ్యుల సంఖ్యను కూడా 9కి పెంచాలి. అందులో 9లో కూడా మైనారిటీల సంఖ్యను 6కు పెంచాలన్న మరో ప్రతిపాదన కూడా ఇక క్లియర్ కట్ గా రాయడం జరిగింది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎక్కువగా మైనారిటీకి సంబంధించిన విషయంలో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ గా తీసుకోవాలి. అలాగే అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు అనేది 2022ని ఆమోదం చేస్తున్నారు. ఇలా ఆమోదం తోటి మనకి ఏం జరుగుతుందంటే, మున్సిపల్ చైర్పర్సన్లు ఆర్ మేయర్ అండ్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ వంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పదవుల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 3 సంవత్సరాలు ఉండే. ఆ 3 సంవత్సరాలు ఇప్పుడు ఎంతకు పెంచుతున్నారంటే 3 నుంచి 4 ఇయర్స్ పెంచుతున్నారు. 3 నుంచి 4 ఇయర్స్ పెంచుతున్నారు. ఇవి కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలండి. సో దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇవన్నీ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ చూడండి. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.